అంటే ఒకవైపు ఆనందంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అరాచక పాలన ఉద్దేశించి రేపు ఢిల్లీలో ధర్నా చేపడతా ఉన్నారు. సో దీన్ని ఎలా చూస్తారండి అసలు? చేపడతా అండి, ఎందుకు చేపట్టాడు? ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల నుంచి చూపించిన అరాచక పాలనకి ప్రజలంతా వచ్చి ఆయన అసలు అక్కడ ఉంచాల్సింది కాదు. ఇంకా ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎందుకు తొందరగా నన్ను తీసుకెళ్లలేదా? నేను బయట ఉంటే ఇలా రోజుకో రకంగా వికృత రూపం చూపిస్తూనే ఉంటాను. ఎందుకంటే బేసిక్గా నా సిచ్యువేషనే రాక్షసం కదా అని చూపిస్తాడు. ఎందుకంటే నెల రోజుల్లోనే పరిపాలన ఏం చూశాడని రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసిన అరాచకం కన్నానా? కరోనాలో కనీసం ప్రజల మొహం చూడండి, మీరు చేసిన అమానుషం కన్నానా? చూపిస్తాడు. ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి కూడా సొంత బాబాయ్ హత్య గురించే ఈయన ఏం చేయలేకపోయాడు. మరి గతంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్తో మీరు పొత్తు పెట్టుకొని ఉన్నారుగా, అనుకూలంగా ఉన్నారుగా, అప్పుడు వెళ్ళి ఎందుకు చేయలేదు ఢిల్లీలో ధర్నా? ఇవాళ చెప్తాడు అన్నీ. ఎందుకంటే ఇప్పుడైనా సరే ఏమీ తెలియని వాళ్ళు తెలిసిన మూర్ఖులు ఉంటారు. ఎందుకంటే ఆయన చెప్పే విషయాలు వినటానికి వాళ్ళ కోసం ఈయన పెద్ద మూర్ఖుడు తయారవుతాడు అనమాట రాష్ట్రానికి. అలానే తెలియజేస్తాడు. అంటే అసెంబ్లీకి వెళ్ళడం కూడా ఆయన నల్ల బ్యాడ్జీలు ధరించి గవర్నర్ ప్రసంగం ఇచ్చినప్పుడు కూడా అసెంబ్లీలోనే నినాదాలు చేయడం కానీ, సేవ్ డెమోక్రసీ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీఎల్సీలు వాడడం కానీ ఏ విధంగా చూస్తారు దీని అంతా? అసలు ప్రజాస్వామ్యం అంటే ఆయనకి అర్థం తెలుసా? డెమోక్రసీ అనే మాటకు అర్థం తెలుసా? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క. ఇందులో ఆయన ప్రజలు అనే తప్ప అన్ని ఆయన యొక్క, ఆయన కొరకు, ఆయన చేత. ఇదే ఆయన ఆపాదించుకునే విధానం. ఇంకా ఆయన ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతాడు? వచ్చిన డే 1 రోజున గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలావంటే నీ దగ్గర ఎలాంటి విధి విధానం ఉంది? అసలు వినాలిగా, రావాలిగా. గవర్నర్ని రాజమార్గంలో తీసుకురాలేనోడివి నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఏం రక్షిస్తావు? ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతావు? రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. తెలుసో తెలియకు నీకు 11 సీట్లు వచ్చి ఉండొచ్చు నీతో కలిపి. ఈసారి అది కూడా ఉండదు, ఒక్కడితోనే పరిమితం. అంటే రాష్ట్రంలో ఈ 45 రోజుల నుంచి కూడా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఢిల్లీలో ధర్నా చేసి దేశవ్యాప్తంగా దీన్ని నేను పెద్ద ఇష్యూ చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? అసలు శాంతి భద్రతలు అంటే తెలిస్తే శాంతి భద్రతలు క్షీణించడం అంటే ఏంటి తెలిసింది? అమానుషంగా ఒక షెడ్యూల్ కులాలు తెగలిగిన ఒక అమానుషంగా ఒక డాక్టర్ని మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద మెడలు వంచి ఆయన్ని చనిపోయేలా చేసావు. నువ్వు ఆయన చనిపోయిందాక వెంటబడి వేధించావు. అలాంటి నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నావా? ఎలా మాట్లాడగలుగుతావు? నీ ఇంటి దగ్గర ఒక మహిళకి, నీ ఇంటికి కోతవేటి దూరంలో ఒక మహిళకి తీవ్రంగా అన్యాయం జరిగితే దాని గురించి నువ్వేం చేయలేకపోయావు? పనికిరాని దిశా చట్టం తెచ్చి దానికి చట్ట గుర్తింపే లేకుండా దాన్ని పేరు పెట్టి ఎంతో మంది మహిళలు అన్యాయం అయిపోతున్నా కానీ ఒక్కళ్ళని కూడా విచారించి ముందుకు వచ్చేసింది లేదు. నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడతావా? శాంతి భద్రతలు నువ్వు దిగిపోయిన అమ్మటే ముందు ప్రజలు గుండెమే చేసుకున్నారు. ఎందుకంటే అమ్మయ్య ముందు అసలు శాంతి భద్రతలో విఘాతం అనేది వీడి వల్ల శాంతి భద్రతలు ఎన్నాళ్ళు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో ముందు దానికి హాయిగా ఉన్నామని. కాబట్టి నువ్వు ఆ మాట మాట్లాడావు అనుకో, ఆ పదం కూడా ఆత్మహత్య చేసుకుంటది. వద్దు.